బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కోరుట్ల బస్టాండ్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ చదువుకున్న రోజుల్లోనే యూనియన్ లీడర్ గా, మార్క్ ఫైట్ చైర్మన్ గా, యూత్ స్టేట్ అధ్యక్షుడిగా పనిచేశారని, కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులను చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు పాస్పోర్ట్ కార్యాలయాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. రవాణా బీసీ మంత్రిగా ఉండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని అన్నారు. పొన్నం ప్రభాకర్ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే ఇంకా ఎత్తుకు ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సారగం వెంకటస్వామి, చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, పుల్కం రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, అరుణ్ తేజ, అజయ్, గూడూరు మధు, కూరగాయల కుమరయ్య, చారి, అంబటి చందు, అన్నారం శ్రీనివాస్, పులి రాంబాబు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మా ప్రియతమ నేత మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సర్దార్ సర్వై బాబునగౌడ్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున కేక్ కట్టేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని, ఉన్నత పదవులు అందుకోవాలని, వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ అందరికీ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి వారు రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు ఆశించి మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి కృపతో మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధి పథకం ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వేములవాడ వర్గంపై కూడా వారి యొక్క అభివృద్ధి పనులు కావాలని కోరుకుంటూ మరి వేములవాడ శాసనసభ తరఫున కూడా, శ్రీనివాస్ గారి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా జన్మదిన తెలుసుకుంటూ, మన వేములవాడ పట్టణంలో మన కాంగ్రెస్ శ్రేణులు అందరూ, మన పార్టీ శ్రేణులు అందరూ ఇలా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి జన్మదినము ఇలా కుట్ల బస్టాండ్లో ఘనంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కాంగ్రెస్ శ్రేణులందరూ సంబరాలు జరుపుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మన ఎంపీ రాజేంద్రరావుని గెలిపించాలని అందరినీ కోరుకుంటూ ప్రజలందరికీ జన్మ శుభాకాంక్షలు. పార్లమెంటులో తెలంగాణ కొరకు ప్రాణాలకు తెగించిన వ్యక్తి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వారి జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ఎన్నో సార్లు వచ్చినా కానీ దేవుణ్ణి వేములవాడ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు బీసీ శాఖ మంత్రి మన ప్రభాకర్ అన్న జన్మదినం సందర్భంగా టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన మన ఉద్యమ నేత, మన పొన్నం ప్రభాకర్ అన్న ఎంతో కష్టపడి మన వేములవాడ కూడా ఎన్నోసార్లు వచ్చి మనకు ఎన్నో సార్లు వచ్చి ఇక్కడ అభివృద్ధి కొరకు పాటుపడినాడు. మన ప్రభాకర్ అన్న కొరకు మనం ఇప్పటికి కూడా ఆయన మన వేములవాడకు డెవలప్ చేయాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఆయన జన్మదినము వేములవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు అన్నగారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో సర్దార్ బాబన్న విగ్రహం దగ్గర నాయకులు, కార్యకర్తల మంది కలిసి కేక్ కట్ చేసి
ప్రభాకర్ అన్న గారు రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గారు మరియు రవాణా శాఖ మినిస్టర్ గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వారికి కేక్ కట్ చేసి శుభాభివందనాలు తెలపడం జరిగింది. ఎందుకు అనంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారి చరిత్ర చూసుకుంటే ఒక యువ నాయకులుగా ఒక స్టూడెంట్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి ఇలా ఎంపీగా మొదటిసారి ఎన్నికై ఇలా ఎన్నో కార్యక్రమాలు కానీ చేసిన ఘనత ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ ఎంపీ గారు ఉన్నప్పుడు ఇలా కరీంనగర్లో పాస్పోర్టు వ్యవస్థను తీసుకొచ్చి ఇలా రైల్వే నుంచి తిరుపతి దాకా తీసుకుపోయి తిరుపతి దాకా తీసుకుపోయిన ఘనత ఇలా బీడీ కార్మికులకు ఇలా హాస్పిటల్ తీసుకొచ్చిన ఘనత కేంద్రం నుంచి ఎన్నో నిధులు పట్టుకొచ్చి ఇలా ప్రతి సంఘానికి ఇలా అప్పుడు మనిషికి 2 లక్షల రూపాయలు ఇచ్చి సంఘ అభివృద్ధికి పాటుపడిన ఘనత ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు. అలాగే ఇలా మంత్రి గారు అయినాకనే ఇలా రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారు అయిన తర్వాత వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇలా ప్రజలందరికీ సోదరిమణులకు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం చేసిన ఘనత ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు.